బాపట్లలో అన్నా క్యాంటీన్ ఆగస్టు 15వ తేదీన పునః ప్రారంభం కాబోతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను రద్దు చేశారు. బాపట్ల వ్యవసాయ కళాశాల రోడ్డులో అధునాతనంగా అన్నా క్యాంటీన్ను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. వైసీపీ వీటిని రద్దు చేయడంతో ప్రస్తుత అన్నా క్యాంటీన్ భవనం శిథిలమైంది. అయితే దీనిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తెలిపారు. ఆగస్టు 15వ తేదీన ప్రారంభమయ్యే అన్నా క్యాంటీన్ నిరుపేదలకు ఎంతో వెసులుబాటుగా ఉంటుందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్తో కలిసి చేపట్టే మరమ్మత్తు పనులను పరిశీలించారు. మద్దతుతో ప్రజా పాలన ఆరంభమైంది. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కలిసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఎన్నుకోవటం జరిగింది. ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్ ఆగస్టు 15ని ఓపెన్ చేయాలని ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర రథసారథి, రాబోయే తరానికి అభివృద్ధి ఎట్లా చేసి చూపించాలని నిరంతరం శ్రమించే శ్రామికుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం మున్సిపల్ కమిషనర్తో ఇక్కడికి మేము వచ్చి ఈ అన్నా క్యాంటీన్ ఏ పరిస్థితిలో ఉందని చూసి పనులు ప్రారంభించడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖు నాటికి ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ 183 అన్నా క్యాంటీన్ రాష్ట్రంలో ఓపెనింగ్ అవుతుంది. అందులో భాగంగా మన అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఇంకో అన్నా క్యాంటీన్ కూడా పెడతానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన ప్రభుత్వంలో స్విచ్లు, లైట్లు, వైర్లు, గ్రానైట్ రాళ్లతో సహా అన్నీ దొంగతనం చేయటం జరిగింది. అలాగే ఏది చేతికి అందితే అది గత ప్రభుత్వంలో తీసుకెళ్ళిపోయారు. ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నా క్యాంటీన్ని. పేదవాళ్ళు ఆకలి తీర్చి ఈ అన్నా క్యాంటీన్ పవిత్రమైన స్థలంగా మేము వర్ణిస్తే వాళ్ళు ఆ ప్రదేశాన్ని అసాంఘిక కార్యక్రమాల కోసం వాడటం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయంగా నేను అనుకుంటున్నా. రాబోయే రోజుల్లో ఇది మరల పసుపు నీళ్లు చల్లి అన్ని పూజలు నిర్వహించి ఈ అన్నా క్యాంటీన్ త్వరలో ప్రారంభిస్తాం. ఆగస్టు 15 అని ప్రభుత్వం తెలియజేసింది. ఆ ప్రకారం బాపట్లలో కొత్తగా వచ్చిన నిర్మల్ కుమార్ కమిషనర్, ఆయన సహాయ సహకారాలతో అన్నా క్యాంటీన్ తొందరలో ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు నరేంద్ర వర్మ గారి దిశానిర్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క నియమాల ప్రకారము మనం అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో దాన్ని రెనోవేషన్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రెనోవేషన్ వర్క్ సంబంధించిన ఎస్టిమేట్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇవన్నింటిని కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే టైమ్లీ ఆగస్టు 15 కల్లా అందుబాటులో తీసుకొచ్చి ఇక్కడ మన ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.